వచ్చేసి 10 కిలోమీటర్స్ 15 మినిట్స్ అయితే చూపిస్తుంది. హైదరాబాద్ రోడ్స్ డే టైంలో ఎంత ట్రాఫిక్ ఉంటాయో ఎర్లీ మార్నింగ్ లేదా మిడ్ నైట్స్ అంత ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. సో గైస్ ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను మస్తు వ్లాగ్స్ తీస్తున్నా. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నేను లాస్ట్లో నేను మొత్తం ఎక్స్ప్లోరింగ్ చేస్తాను కదా, అదంతా కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. సో గైస్ మనం వెళ్ళిపోదాం మరి. మైండ్ స్పేస్ అమేజింగ్ రోడ్, సిటీ స్టోర్. సో ఎర్లీ మార్నింగ్ నేను కూడా ఫస్ట్ టైం అనమాట. చూడండి బిల్డింగ్ ఎంత పెద్దగా ఉన్నాయో. పెద్దగా ఉంటాయి యాక్చువల్గా. ఎర్లీ మార్నింగ్ ఆ లైటింగ్ చూడండి. సో నేనైతే ఫస్ట్ టైం ఇట్లా ఎర్లీ మార్నింగ్ ఈ రోడ్స్కి రావటం. అంతా ఇక్కడికైతే వచ్చాము. సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అన్నమాట. సో బైకర్స్ అంతా ఉంటారు చూడండి ఇక్కడే, మా రైడర్స్ అంతా కూడా. సో ఫస్ట్ మీటప్ అయితే అయిపోయింది. సో మేము ఇక్కడి నుంచి వచ్చేసి బయలుదేరాలన్నమాట. గ్లౌజెస్ అయితే వేసేసుకొని మనం ఇక్కడ నుంచి ఫస్ట్ మీటప్ వచ్చేసి ఇక్కడ మహారాజ్ హోటల్ దగ్గర చాయ్ అయితే తాగేసాము. అంతా కూడా అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ రైడ్కి అయితే కదులుతున్నాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ అయితే పవర్ ఎంత ఉంది? పవర్ ఫుల్ కొట్టు. వన్ 114 ఓకే. చాలే.
వైఫై పని చేయదా? యాక్చువల్గా అయితే ఫ్యూల్ ఫుల్ చేయించాము. కొంతమంది రైడర్స్కి ఆల్రెడీ ఫుల్ ఉంది, కొంతమందికి లేదన్నమాట. అందరూ అయితే కొంతమంది చేయిస్తున్నారు. సో ఇక్కడైతే ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. రికార్డింగ్ పడదు. హాయ్ హాయ్ బ్రో. ఏం చూడరా నాయన. మీకు ఈ రోడ్ ఏంటో కానీ గచ్చిబౌలి దాటాక ఈ రైట్ సైడ్ ఏమో అది ఒక చెరువులాగా అయితే ఉంది. ఇదంతా సింగిల్ రోడ్ అన్నమాట. మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది అక్కడ. లారీస్ అయితే అడ్డు ఉన్నాయన్నమాట. సో చాలా అంటే చాలా జామ్ అయిపోయింది. అంతా కూడా ఆపుకొని ఉన్నాము. సో అది జామ్ క్లియర్ అయితే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి తర్వాత హైవే ఎక్కిస్తే ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. వాడు ఆగవచ్చు కదా, ఆగరా స్వామి. వాడు ఆగిపోతాడు. వెళ్ళి అడ్డు పెట్టేసేయండి అది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపుకున్నాము. సో ఇక్కడ చూడండి బ్రేక్ఫాస్ట్ ప్రైజెస్ చూడండి. సో చాలా ఉన్నాయన్నమాట. కాస్ట్ అయితే చాలానే ఉంది. నేనైతే బటర్ ఇడ్లీ చెప్పుకున్నా. సో చలో దీన్ని బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని అయితే అందరం కూడా బయలుదేరామన్నమాట. ఇప్పుడే మళ్ళీ సో కోయిల్కొండ రూట్కి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ నుంచి రూట్ ఎలా ఉంటుందో మరి చూడాలి. మనకి ఇక్కడ నుంచి అంతా కూడా కొండ కదా. సో రోడ్ అంతా కూడా గుట్టలుగా ఉంటుంది. మరి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో చలో అయితే వెళ్ళిపోదాం. మరి మనము వెళ్ళి చూద్దాము. ఏరా ఏ ఊర్రా ఇది? కోయిల్కొండేనా? అయితే కరెక్ట్ వచ్చాంలే. నా మైక్ ఎక్కడ కలిసిపోయింది? మైకే లేదు. సో ఫైనల్గా కోయిల్కొండ అయితే వచ్చాము. ఈ పిల్ల గ్యాంగ్ అంతా ఉన్నారు ఇక్కడ. చలో ఈ పిల్లల్ని వేసుకొని పైకి అయితే ఎక్కేద్దాము. ఏ చింటూ కమ్. యూట్యూబ్లో ఇట్లా వస్తుంది కదా, ఇట్లా వస్తుంది కదా యూట్యూబ్లో వీడియో అనుకున్నా. ఇట్లా తీస్తున్నాం యాంగిల్లో.
రా. చల్లగుండం, ఇది చల్లగుండం. చాలా హైట్ అయితే ఎక్కాలి. బ్రో హాయ్ 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 హాయ్. సో గైస్, మన రైడర్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. చాలా మంది కిందనే అయిపోయారు మిడిల్ వరకు వచ్చేసి. సో మేము పైకి అయితే వచ్చేసాము. సో చూడండి కోయిలకొండ ఏముంది ఇక్కడ, అదేనా రిజర్వాయరు? ఎల్కుస్ సూపర్ ఉంది, థ్రిల్లింగ్ అడ్వెంచర్. మార్నింగ్ వచ్చాంరా అంటే ఆరామ్సే బ్రో, మార్నింగ్ వచ్చాంరా అంటే ఆరామ్సే తిరిగేసి ఫొటోస్ దిగేసి వెళ్ళిపోవచ్చు. ఏరియా బాగుంది, నైస్. బాబోయ్, ఇదంతా ఎక్కాలా? ఇదంతా ఎక్కిలా పైకి ఎక్కుతూ ఉంటే మొత్తము వ్యూ అయితే వస్తుందంట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. మనతో పాటు ఈ చోటూస్ వస్తున్నారు. సో మనకు వ్యూ చూపించడానికి చలో. ఆల్రెడీ మన రైడర్స్ కొంతమంది కింద అయిపోయారు, కొంతమంది పైన అయితే ఉన్నారు. పదాం చూద్దాం మరి పైకి వెళ్ళి. సో బాబోయ్, అన్నీ చెట్లు గిట్లు, పుట్టలు, వాగులు, వంకలు, చాలా కష్టంగా అయితే ఉంది. ఎవరు ఇంకానా? అరే ఓ ఏ చిన్నగా దెన్ను చిన్నగా చిన్నగా. ఓ నేను వస్తాను, బ్యాగ్ ఉంది వచ్చేస్తాను. బ్యాగ్ అయితే తీసేయాలి. ఇదిగో ఈ బ్యాగ్ కూడా తీసుకోండి. అవును, అక్కడ పెట్టేసాను కింద. ఎక్కడ ఓకే ఓకే. జాగ్రత్త, స్కిడ్ అవుతుంది. అరే చోటు, కిందకి తీసుకెళ్ళరా, కిందకి. చాలా హైట్ ఎక్కాము. ఇక్కడ కనపడేదంతా కూడా పైనుంచి వ్యూ. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. క్లైమేట్ కూడా మేము వచ్చే టైంకి కొంచెం వాన పడుతున్నది లైట్గా. తీసుకెళ్ళరా అంటే పైకి తీసుకెళ్తున్నాడు. అరే ఎట్లా వాళ్ళరా బాబోయ్, దీన్ని చూస్తుంటే నేను మొన్న రీసెంట్గా ఊటీ కేరళ వెళ్ళా, అదే గుర్తొస్తుంది నాకు. గల్లీ ఈ బొక్కలో నుంచి ఆడెళ్తాము. ఓకే, మంచి స్పాట్. సో మాకు ఇదంతా కూడా చాలా థ్రిల్లింగ్గా, చాలా అడ్వెంచరిస్టిక్గా ఉన్నదన్నమాట. ఇదంతా ట్రెక్కింగ్ లాగా ఉందన్నమాట. ఏం చూడు,
బాగుందిరా. పైన ఇంకా బాగా కనబడుతుందా? ఇప్పుడు రావాలా వద్దా అని ఆలోచిస్తున్నావు? అంత పైకైతే ఎక్కాలంట, చాలా హైట్. సో కష్టం మీద అయితే వస్తున్నారు రైడర్స్. ఏం ఎడిటింగ్ చేయను. చలో పైకి అయితే వెళ్ళాలి, మరి చూద్దాం. గాయ్స్, ఇది వచ్చేసి ఫిరంగి, వాట్ ఇట్స్ కాల్డ్ ఫిరంగి ఆర్ ఐ డోంట్ నో. సో నేనైతే వీడియో తీయడం కోసమే ఈ ట్రెక్కింగ్ అయితే చేశాను. ప్రెజెంట్ నేను కోయిల్కొండ మీద అయితే ఉన్నాను. ఒకసారి ఇదంతా చూడండి, ఇదంతా కోయిల్కొండ అన్నమాట. మనకు చూడండి వ్యూ అంతా కూడా. సో మన బైకర్స్ అంతా కూడా ఆల్మోస్ట్ కిందనే ఆగిపోయారు, కొంతమంది మాత్రమే పైకి వచ్చారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. సో ఈ వ్యూ అంతా కూడా కోయిల్కొండ అన్నమాట. సో మనకి ట్రెక్కింగ్ అయితే చేయడం కోసం వచ్చా. డూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీకోసం చాలా అంటే చాలా ట్రెక్కింగ్ వ్లాగ్స్ చేస్తాను, మోటో వ్లాగ్స్ చేసి మీకు అక్కడ ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. సి దిస్ ఈస్ ద ఫిరంగి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బేసిక్గా నాకు ఇదంతా చూస్తుంటే రీసెంట్గా నేను కేరళ ట్రిప్ అయితే కంప్లీట్ చేశా. నా ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అన్ని అప్లోడ్ కూడా చేశా. సో అదే రూట్స్ గుర్తొస్తున్నాయి అన్నమాట, అవే రూట్స్ ఇట్లానే ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో ప్రెజెంట్ మనమైతే హంటర్ 350 అయితే రైడ్ చేస్తున్నాము. సో నా ఆర్టీఆర్ 310 వచ్చేసి వేరే రైడర్ తీసుకున్నారు. సో నేనైతే హంటర్ 350 రైడ్ చేస్తున్నా. సో గైస్ చూడండి, మనకి నాకైతే ఊటీ కేరళ రోడ్స్ ఎలా ఉన్నాయో అలానే కనబడుతుంది ఇదంతా కూడా. సో సింగిల్ రోడ్స్ అన్నమాట, గతుకులు ఉంది. సో మరి అయితే మనం ఇప్పుడు వచ్చేసి కోయి సాగర్కి అయితే వెళ్తున్నాము. సో కోయి సాగర్ వెళ్ళి అక్కడ వచ్చేసి నేను ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం మరి. సో ఇక్కడ కనపడేదే కోయి సాగర్. ఈ వాటర్ అయితే లేవు చూడండి, గేట్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు ఎందుకంటే వాటర్ అనేవి తక్కువ ఉన్నాయి. సో పైకి అయితే వెళ్దాము. చలో చూడండి, పైనుంచి అయితే మనము. సో ఇదేంటిది కోయి సాగర్, కోయికొండ దగ్గర ఉంటే కోయి సాగర్. సో మనం పైకి వెళ్ళడానికి లేదనుకుంటా ఇంకా. చలో మరి వ్యూ చూడు. ఈ డ్యామ్ దగ్గర వచ్చేసి వాటర్ బాటిల్స్, ఫిష్ అండ్ మందు కూడా అమ్ముతున్నారు. సో నేను వాటర్ బాటిల్స్ కొందామని వెళ్తే అక్కడ ఉంటుంది హాఫ్ కావాలన్నా క్వార్టర్ కావాలన్నా బాబాయ్ అంటుందన్నమాట. సో అక్కడ వేరే వాళ్ళని. సో ఇదంతా కూడా పైనుంచి వ్యూ అన్నమాట, మొత్తం డ్యామ్ దగ్గర నుంచి. సో గైస్ ఫైనల్గా కోయిల్కొండ ట్రిప్ నుంచి అయితే రిటర్న్లో ఉన్నాము హైదరాబాద్కి. సో గైస్ ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వ్లాగ్స్ అయితే ఉన్నాయి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. మహారాష్ట్ర వ్లాగ్, కేరళ వ్లాగ్స్ బోలెడు ఉన్నాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరింత కంటెంట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను విత్ మోటో వ్లాగింగ్ రైడ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ అయితే చేసి మీకు పెడతాను అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.